అప్పటి వరకు ఏ బిడ్డ నిద్రపోవద్దు, ఎవరు నిద్రపోవద్దు. కూలీలకు కూలీ చేసుకునే కాక నీకేమైనా వచ్చిందా? ప్రభుత్వం నుంచి వచ్చిందా? మీరందరూ మీరెక్కల కష్టం మీద బతుకుతున్నారు, రోజు కూలీ చేసుకుని బతుకుతున్నారు. ప్రభుత్వం నుంచి మీకు ఒక్క రూపాయి సాయం వస్తలేదు. 14 సంవత్సరాల నుంచి జోగురామన్న మిమ్మల్ని రాక్షస పాలన చేస్తున్నాడు. జోగురామన్న మీకు ఏమైనా లోన్లు ఇప్పించిండా? ఇండ్లు ఇప్పించిండా? జోగురామన్న ఒక్క ఇంటి జాగా ఇప్పించిండా? మీకు ఒక్క ఇంటి జాగా ఇప్పియలే. ఎంతసేపు జోగురామన్న ఆయన తినుడు మింగుడు, పైసల్ని మింగుడు, ఇదే ఆయన పని. మీకు 3 గజాల జాగియలేదు గాని జోగురామన్న 4,000 ఎకరాల భూమి కొన్నాడట మహారాష్ట్రలో. 4,000 ఎకరాలు మీ దగ్గర నుంచి దోసుకున్న పైసలతోనే, మీ దగ్గర నుంచి దోచుకున్న పైసలతోనే, మీ దగ్గర నుంచి కొట్టేసిన పైసలతోనే 4,000 కోట్ల రూపాయల్ని కొట్టేసినట్టు అభివృద్ధి నిధుల్ని. జోగురామన్న నాలాలు వేయకుండా, రోడ్లు వేయకుండా, వీధి దీపాలు వేయకుండా 4,000 కోట్ల రూపాయల్ని కొట్టేసిండట. ఆ 4,000 కోట్ల రూపాయలతోని మహారాష్ట్రలో 4,300 ఎకరాల భూమి కొన్నాడట జోగురామన్న. ఇదేనా పాపం? ఈ పాపం తగలకపోతుందా జోగురామన్నకి? ఆదిలాబాద్ ప్రజలు పేదోళ్ళు, గరీబోళ్ళు మీరేమన్నా కార్లు అడిగినరా? గరీబోళ్ళు మీరు కార్లు ఇమ్మన్నారా? బంగళాలు కట్టిమన్నారా? బిల్డింగులు కట్టిమన్నారా? ఏం కట్టిమన్నారు? పేదోళ్ళు ఒక ఇంటి మేము మా బిడ్డ, మా కొడుకులు బిడ్డలు పండుకుంటందుకు ఒక చిన్న ఇల్లు కట్టిమన్నారు, చిన్న ఇంటి జాగా ఇమ్మన్నారు. అంతేనా? అంతకంటే మీరు ఎక్కేమని అడిగిందా? మరి మీకు ఇవ్వకుండా మీ నిధులు కొట్టేసి, మీ ఇండ్లు కొట్టేసి, మీ పింఛన్లు సగం మందికే పింఛన్లు వస్తున్నాయి, ఇంకా సగం మందికి పింఛన్లు వస్తలేవు. వితంతువులకు, ఒంటరి మహిళలకు, భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళకి, 57 ఏళ్లు నిన్నటువంటి పెద్ద అవ్వ తాతలకి పింఛన్లు ఇస్తలేదు ఈ జోగురామన్న ప్రభుత్వం. దొంగలు ప్రభుత్వం, దోపిడీదారుల ప్రభుత్వం జోగురామన్న. ఆదిలాబాద్ లో నంబర్ 1 భేతాల మాంత్రికుడు ఎవరంటే జోగురామన్ననే. గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలు వాడి ఆదిలాబాద్ ప్రజలందరినీ కూడా బానిసలుగా మార్చినటువంటి చరిత్ర జోగురామన్నదే. పోలీసోళ్లతోని రాజ్యం చేస్తాడట. మాతోని తిరిగేటోళ్ళని బెదిరించుడు, కేసులు పెడతానుడు, భయభ్రాంతులకు గురి చేసుడు, ఇది జోగురామన్న మనుషుల పని. కానీ ఒక్కటే చెప్తున్నా జోగురామన్న, కంది శ్రీనివాసరెడ్డి అనేటోడు నీ తాటాకు చప్పుళ్లకు భయపడడు, నీ తాటాకు చప్పుళ్లకు, నీ బెదిరింపులకు భయపడడు. ఆదిలాబాద్ ప్రజల కోసం, ఆదిలాబాద్ అభివృద్ధి కోసం నిన్ను 1,00,000 సార్లైనా ప్రశ్నిస్తూనే ఉంటా. నన్ను జైల్లో పెట్టినా, నా మీద కేసులు పెట్టినా, నన్ను బెదిరించినా ఆదిలాబాద్ ప్రజల కోసం ముందుకే పోతా. జోగురామన్న గల్లా వట్టి ఆదిలాబాద్ ప్రజల కోసం, అభివృద్ధి కోసం అడుగుతా తప్ప నేను మాత్రం వెనకడుగు వెయ్యా. నేను మాత్రం మాట తప్ప వెనకడుగు వెయ్యా. ఆదిలాబాద్ ప్రజలే నాకు కావాల్సింది, ఆదిలాబాద్ ప్రజల అభివృద్ధి నాకు కావాల్సింది. మీరందరూ నాకు మద్దతుగా ఉంటే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీ ప్రజలకు సేవ చేయడానికి నేను వచ్చిన. ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేసే అవకాశం ఒక్కసారి ఇస్తే ఈ జోగురామన్న పాలనని బండకేసి కొట్టి ఆదిలాబాద్ ప్రభుత్వాల్ని ఆదిలాబాద్ ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నాది. మీ సేవ చేయడానికి తీసుకొచ్చే బాధ నాది. ఆదిలాబాద్ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పవిత్రమైనటువంటి ఉగాది పండుగ రోజు, ఈ ఉగాది పండుగ రోజు ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా జోగురామన్నని ఆదిలాబాద్ నుంచి తరిమి కొడతామని చెప్పి ఉగాది పచ్చడి తీసుకోండి, దేవుణ్ణి ప్రార్థించండి. తప్పకుండా ఈ జోగురామన్న ఆదిలాబాద్ నుంచి పారిపోయే రోజు వస్తుంది. ఆదిలాబాద్ నుంచి జోగురామన్న కొడుకులు ఆదిలాబాద్ నుంచి పారిపోయే రోజు వస్తుంది. అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, కుంభకోణాలు చేసినటువంటి ఈ జోగురామన్న కొడుకులు ఆదిలాబాద్ నుంచి పారిపోయే రోజు కోసం ఈ శుభదినాన ఉగాది పచ్చడి తినే కంటే ముందు ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా ఒక్క పంతం పట్టండి, దేవుణ్ణి మొక్కండి. అక్క చెల్లెలకైతే ఒకటే చెప్తా నేను, ఆదిలాబాద్ లో జోగురామన్న ఓడిపోతే పొచ్చమ్మ తల్లికి బోనం ఎత్తని మొక్కుకోండి ఆడబిడ్డలందరూ.
పొచ్చమ్మ తల్లికి బోనం ఎత్తాని మొక్కుకొని పోషమ్మ తల్లికి బోనం ఎత్తాని మగవాళ్ళందరూ కూడా ఆదిలాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఉగాది పచ్చడి తినే ముందు దేవుణ్ణి ప్రార్థించండి. ఈ జోగురామన్న రాక్షస పాలన నుంచి ఆదిలాబాద్ విముక్తమైతే, ఈ జోగురామన్న పాలన అంతమైతే వచ్చే సంవత్సరము ఇదే ఉగాది నాడు తప్పకుండా దేవుడి దర్శనం చేసుకుంటాను. మొక్కండి. మొక్కుతారా అందరూ? గట్టిగా గట్టిగా అందరూ. ఈ జోగురామన్న రాక్షస పాలన నుంచి ఆదిలాబాద్ ని విముక్తి చేయడం మనందరి కర్తవ్యం. మళ్ళా ఇంకొకటి, జోగురామన్న చేసే పనులు ఉంటాయి. జోగురామన్న వేరే పార్టీలలో పనిచేసేటోళ్ళని కూడా కొంటాడట. అన్ని పార్టీలోళ్ళని కొంటాడట జోగురామన్న. అవు కదా జోగురామన్న? 5 ఎకరాల కుటుంబంలో, 5 ఎకరాలు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినవు నువ్వు. 5,000 కోట్లు ఎట్లా సంపాదించినవని పదే పదే అడిగితే ఇంతవరకు నీ నుంచి సమాధానం లేదు. 5,000 కోట్లు సంపాదించిండు కదా జోగురామన్న. ఆదిలాబాద్ ప్రజల నోట్ల మట్టు కొట్టి మన్ను కొట్టి ఇప్పుడు ఆదిలాబాద్ లో ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులకి డబ్బులు పంపించుడు మొదలుపెట్టినట జోగురామన్న. ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ప్రజలు నేను ఎక్కడికి పోయినా కూడా, సీనన్న నువ్వు రాకంటే ముందు మాకేం ప్రత్యామ్నాయం ఉండే, మేము రామన్న తప్ప ఇంకోళ్ళకి వేస్తుంటివి, మాకు ఓళ్ళు మనిషే లేకుండా ఏదందుకు. ఇప్పుడు నువ్వు వచ్చినావు, ఈసారి జోగురామన్నని బొంద పెడతాం. ఈసారి రామన్నకు అపోజిట్ గా నిలబడ్డాళ్ళు కూడా వాళ్ళు రామన్న మందే, జోగు రామన్న మందే. పొద్దునిండా జోగు రామన్నని తిడుతుండా, మళ్ళా రాత్రి పోయి ఆంతోనే కళ్ళు తాగుతుండా. ఈ మంది అందరు కూడా కలిసే భూముల కబ్జాలు చేస్తుండే. ఆ పార్టీ ఓడు ఈ పార్టీ ఓడు కలిసే భూముల కబ్జాలు చేస్తుండే. ఆ పార్టీ ఓడు ఈ పార్టీ ఓడు కలిసే భూముల దందాలు వసూళ్లు అక్రమ వసూళ్లు చేస్తుండే. ఇక ఆనికేసినా ఒకటే ఈయనకేసినా ఒకటే అని ఇద్దరికెత్తే వీళ్ళిద్దరు తోడు దొంగలు, ఇద్దరు దొంగలు అన్న ఉద్దేశంతోనే ఈసారి సీనన్న నువ్వు వచ్చినావు మాకు. నేను చెప్పి మా ఆదిలాబాద్ లో 2 రాక్షసులు ఉన్నారు. మొదటి రాక్షసుడు ఎవరు? జోగురామన్న. రెండో రాక్షసుడు ఎవరు? మీకే తెలుసు. రెండో రాక్షసుడు ఎవరు? భూములు కబ్జాలు వసూళ్లు దందాలు. ఆయన కొడుకు ఇద్దరు కలిసి భూములు కబ్జాలు వసూళ్లు దందాలు అన్ని చేస్తారు జోగురామన్న. అటు జోగురామన్న కుటుంబం, ఇటు ఈ రాక్షసుని కుటుంబం ఇద్దరు కలిసి ఆదిలాబాద్ ని ఆగం పట్టిస్తున్నారు. సో అందరినీ నమ్మకల్ని, అవ్వ తాతలు కాకలు అందరినీ నమ్మకల్ని. ఇద్దరు తోడు దొంగలు, వీళ్ళిద్దరు కలిసి దందాలు చేస్తారు, ఇద్దరు కలిసి వసూలు చేస్తారు, ఇద్దరు కలిసి భూములు ఆక్రమిస్తారు, ఇద్దరు కలిసి భూములు కబ్జా చేస్తారు. వీళ్ళిద్దరు తోడు దొంగలు రాత్రి పోయి కళ్ళు తాగుతారు, పొద్దునిండా విమర్శించినట్టు నటిస్తారు. ఆదిలాబాద్ బిడ్డలారా, ఈసారి మాత్రం తెలివికి రండి. తెలివికి వచ్చింది మన ఆదిలాబాద్ గడ్డ, చైతన్యవంతమైంది. ఈసారి ఇద్దరు తోడు దొంగల్ని బొంద పెట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు తోడు దొంగల్ని బరాబర్ బొంద పెట్టడానికి, తోడు దొంగల్ని బొంద పెట్టడానికి ఆదిలాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ ఉగాది పర్వదినాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, తదాస్తు దేవలు తదాస్తు అంటారు. దేవతలందరూ కూడా మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ ఉగాది పర్వదినాన పొద్దున సమస్యలు చెప్పుకోవడానికి అనేక మంది పేదలు మన ఇంటికి, మన ఆఫీస్కి వచ్చిండ్రు. ప్రతి ఒక్కరి సమస్య అదే. రేషన్ కార్డు లేదు, 4 ఏళ్ల నుంచి రేషన్ కార్డు లేదు, ఇండ్ల జాగాలు లేవు, ఇండ్లు లేవు, పింఛన్లు లేవు, లోన్లు వస్తలేవు. పొద్దున్న లేస్తే ఇవన్నీ కూడా ఎమ్మెల్యే చేపియాల్సినటువంటి పనులే. ఎమ్మెల్యే గురించి మనం ఏం మాట్లాడుతున్నాం? ఎమ్మెల్యే ఏం బట్టలు వేసుకున్నాడు, ఎమ్మెల్యే ఏ కళ్ళు మందు, ఏ బ్రాండ్ మందు తాగిండు, ఎమ్మెల్యే ఏం అన్నం తిన్నాడని మాట్లాడుతున్నామా? మనకు అది అవసరం లేదు. మనం ఏం అడుగుతున్నాం? మనకు రావాల్సిన ఇండ్లు అడుగుతున్నాం, మనకు రావాల్సిన పింఛన్లు అడుగుతున్నాం, మనకు కావాల్సిన రేషన్ కార్డులు అడుగుతున్నాం, మనకు కావాల్సినటువంటి రైతు రుణమాఫీ అడుగుతున్నాం, మనకు కావాల్సినటువంటి లోన్లు అడుగుతున్నాం, ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు లోన్లు అడుగుతున్నాం, మనకు కావాల్సినటువంటి ₹1,00,000 రైతు రుణమాఫీ, భూమి లేని నిరుపేదలకు రైతు బీమా, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి, విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు, ఇవి అడుగుతున్నాం. ఇవి అడగడం మన హక్కు. ఈ ఎమ్మెల్యే చేస్తలేడు కాబట్టి గల్లా వట్టి అడగడం మన ప్రజల హక్కు. ఈ హక్కు ఆదిలాబాద్ ప్రజలందరికీ ఉన్నది. ఆదిలాబాద్ ప్రజలందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈసారి కనుక జోగు రామన్న గెలిస్తే
మన పాయింట్ అంగి కూడా రెండు కూడా తీసి పీక్కొని పోతాడు. ఇంకేం మిగిలనియలే, ఆదిలాబాద్ లో భూములు మిగిలనియలే, ఆదిలాబాద్ ప్లాట్లు మిగిలనియలే, ప్రతిదాన్ని కబ్జా చేసుడు మింగేసుడు ఈ జోగు రామన్న మనుషులు. ఇక ఆదిలాబాద్ లా ఇక మనకు మిగిలిందే నీకు పాయింట్ అంగే, ఇవి కూడా దొంగతనం చేసుకొని పోతాడు ఈ జోగు రామన్న, ఇవి కూడా గుంజుకొని పోతాడు, మీ గుడిచెలు కూడా గుంజుకొని పోతాడు ఈ జోగు రామన్న. ఈసారి గనక జోగు రామన్నని చిత్తుగా ఓడించి బండకేసి కొట్టకపోతే ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా మళ్ళా 5 సంవత్సరాలు ఈ రాక్షసుడి పాలన, బకాసూరుడి పాలన, కుంభకర్ణ నిద్రపోయే మనిషి పాలన, హిరణ్యకశిపుని పాలన, రావణాసురుడి పాలన ఆదిలాబాద్ ప్రజలకు మళ్ళా 5 ఏళ్లు తప్పది. ఈ 5 ఏళ్లు జోగు రామన్న చేసిన అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ జోగు రామన్న మనిషిని నిలదీయండి. అభివృద్ధి ఏది, మాకు కావలసినటువంటి సంక్షేమ పథకాలని ఎవరు తింటున్నారని బరాబర్ నిలదీయండి. నిలదీస్తేనే వస్తాయి, ప్రశ్నిస్తేనే వస్తాయి. ప్రజలందరూ కూడా ఆదిలాబాద్ ప్రజలు చైతన్యవంతులై ఆదిలాబాద్ ని అభివృద్ధి చేయడానికి నేను అమెరికా నుంచి అన్న వ్యాపారాలు బిజినెస్లు అన్ని వదిలిపెట్టుకొని ఆదిలాబాద్ ప్రజలకి సేవ చేయడానికే నేను వచ్చినప్పటి నుంచి నాకు బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేయడము, పోలీస్ కేసులు పెడతామనడము, కాన్వాయ్ మీద కార్ల మీద దాడి చేస్తానడము, రకరకాలైనటువంటి బెదిరింపులకు లోన్ చేసినా కూడా నేను ఎక్కడ లొంగలేదు. ఆదిలాబాద్ ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటా, ఎవరి బెదిరింపులకు లొంగ. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలా? ఒక్క అవకాశం ఇవ్వండి, మీ అందరి ఆశీర్వదించండి, ఒక్క అవకాశం ఇవ్వండి. ఆదిలాబాద్ ని మార్చుదాం, ఆదిలాబాద్ ని అగ్రగామి చేద్దాం, ఆదిలాబాద్ ని అభివృద్ధి చేద్దాం, ఆదిలాబాద్ కి ఫ్యాక్టరీలు తీసుకొద్దాం, ఆదిలాబాద్ యువతకు ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇద్దాం, ఆదిలాబాద్ కి యూనివర్సిటీలు తీసుకొద్దాం, ఆదిలాబాద్ కి అన్ని విషయాలలో అభివృద్ధి చేద్దాం. ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలందరినీ కోరుతున్నా, పేరు పేరున కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై. బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ అమ్మా. అన్నదానము ఏర్పాట్లు అయినాయా బాబు?